ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము. బాబా సుముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్, బాలారాం మాన్కర్, తాత్యా సాహెబ్ నోల్కర్, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంతు వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పి ఉన్నాడు: ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తించుకుందరో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సునందుంచుకొనగలమని నిశ్చయం లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా నేదో మంచి ఆలోచన ఎందే నిలిపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుట, జ్ఞప్తి అందించుకుని ఎల్లప్పుడూ భగవన్నామ స్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందరు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలము సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము. సన్యాసి విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరను. మార్గంలో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుండి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములు కనుగొనను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన గలదని, ప్రయాణంలో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియో, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజము, వారి యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వాణ్ణి చెప్పాను. దీన్ని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్ద కేకి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వారి సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగాను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బొటనవ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దాన్ని కండ్లకు అద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమును కత్తరు చందనములను పూయుచుండిరి. జాతి మత భేదము లేక అందరూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. అతడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడువ లేకుండెను. ఉత్తరము తీసుకొని బాబా దర్శనములకి వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడకు బాబా ముందు జరగబోనది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడివైతే సన్యాసం ఎందుకు పుచ్చుకుంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దూచుకుని పోయేదరు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తీసుకొని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నింటి యందు గల అభిమానమును విడిచిపెట్టుము. ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణ వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమతో భగవంతుని ధ్యానము చేసి మరణము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తుపోయి సహాయము చేయును. నీ పూర్వ పుణ్యం ఎక్కువటచే నీవిక్కడకు రాగలతివి. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములు చేయుము. భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను దొంగలించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనేది. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుడును ఉపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయమును చదివించెను.
ఆ మరుసటి ఉదయం స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతము లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగానే అలసిపోయాను. వాడాక వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీరు బడేబాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా ఒక రోజంతా శవము నటలే ఉంచుడనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారము కాజ్ఞనిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బాలారాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయాను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగజేయవలేనని ఈ దిగువ రీతిగా చెప్పాను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో నుండు వలమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో నుండడం అతనికి ఇష్టము లేకుండెను. కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అతడు రోజుకు 3 సార్లు ధ్యానము చేయమనెను. బాబా మాటలందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చాను. అక్కడి చక్కని దృశ్యములను, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూసి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనెను. సాధారణంగా భక్తులు సమాధి స్థితి యందు దివ్యానుభవములను పొందుతారు. కానీ మాన్కర్ విషయంలో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనం లభించెను. అతనికి బాబా స్వయంగా కనిపించెను. మాన్కర్ బాబాను జూచుటయేగాక తన అతటకేలా పంపితేవని అడిగాను. బాబా ఇట్లు చెప్పాను: షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సును లేచాను. నీ చెంచల మనస్సునకు నిలకడ కలుగజేయవలనని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండేదననుకుంటివి. ఇప్పుడు నీవిచ్చట చూచిన నా రూపము షిరిడిలో చూసిన నా రూపముతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటకు పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమునకు విడిచి బాంద్రాకు పయనమయ్యను. పూనా నుండి దాదరకు రైలులో పోవాలనుకొనెను. టిక్కెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండెను. అతనికి టిక్కెట్టు దొరకకుండెను. లంగోటీ కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరివాడు వచ్చి మీరెక్కడికి పోవుచున్నారని అడిగాను. దాదరుకని మాన్కర్ బదులు చెప్పాను. అతడిట్లను: దయచేసి నా దాదరు టిక్కెట్టు తీసుకొనుము. నాకు అవసరమైన పని ఉండుటచే దాదరకు వెళ్ళటం అనుకుంటుని. టిక్కెట్టు లభించినందుకు మాన్కర్ ఎంతో సంతసించాను. జేబులో నుంచి పైకము తీయనంతలో నా జానపదుడు అంతర్ధానమయ్యాను. మాన్కర్ ఆ గుంపులో అతనికే వెతికాను. కానీ లాభము లేకపోయాను. అతని కొరకు బండి కదులునంత వరకు ఆగాను. కానీ వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది 2వది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుండి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాలను అనుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సుముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ నోల్కర్ గూర్చి హేమాడపంత్ ఏమీ చెప్పి ఉండలేదు. వారు షిరిడిలో కాలము చేసినారని మాత్రము చెప్పాను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909 సంవత్సరంలో తాత్యాసాహెబు పండరీపురములో సబ్ జడ్జిగా నుండెను. అప్పుడు నానాసాహెబ్ చందోర్కరు అచట మామల్తదారుగా నుండెను. ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహెబుకు యోగుల యందు నమ్మకము లేకుండెను. నానాసాహెబు వారి యందు మిగుల ప్రేమ. అనేక పర్యాయంలో నానాసాహెబు నోల్కర్కు బాబా లీలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టాను. తుదకు 2 షరతులపై నోల్కరు ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. 2వది బహూకరించుటకు చక్కని నాగపూర కమలా ఫలములు దొరకవలెను. భగవత్కటాక్షము చేయి ఈ 2ను తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబు వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబ్ నోల్కర్ వద్దకు పంపాను. ఎవరో గాని 100 కమలా ఫలములను నోల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేర్చుచే తాత్యాసాహెబు షిరిడీకి తప్పక పోవలసి వచ్చాను. మొట్టమొదట బాబా అతనిపై కోపయోగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నోల్కర్కు లభించెను. కనుక అతడు బాబా యోడ మొక్కోపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినెను. చివరి సమయంలో బాబా పాదతీర్థము తనకిచ్చిరి.
అతని మరణ వార్త విని బాబా ఇట్లేను, అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయాను, అతనికి పునర్జన్మమూ లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట నడిచి వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవంపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారములగ్నులటచే కనబడెను. సంభవంతయు పూలతో కప్పి దగ్గరి బంధువు వలె నేర్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులను సద్గతించుట విందుము. కానీ బాబా గొప్పదనం అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథే ఇక్కడ చెప్పును. పులి బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందొక విచిత్రమైన సంఘటన షిరిడీలో జరిగాను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగాను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వేషులు పెంచుచు ఊరూరు త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములు వాడిరి. కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యాను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చేది. దాన్ని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వేషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగులు చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకొని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి కింద పడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వేషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదములకడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుతురు. వారెంతో పుణ్యము చేయనిది వారికట సద్గతి ఎట్లు కలుగును? 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.